మనం డెవలప్ చేయాల్సిందే. గతంలోకి మళ్ళీ జగన్ వదులుకున్నట్టు వదులుకోకూడదు. అట్లా వదులుకుని నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలా తయారు చేయాలంటే వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలి. ఉట్టి వాళ్ళకి మనం సపోర్ట్ ఉన్నామంటే మిగతా వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున అవతల పార్టీలోకి వెళ్తారు. అట్లా పోనీయకుండా ఉండడానికి అనుసరించాల్సిన వ్యూహం ఏంటంటే అసంతృప్తి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనియాలి. ఆ మాట్లాడినిచ్చే వాళ్ళతో చూడడానికి ఈ సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా అదే అధిష్టానం వ్యవహరిస్తున్నట్టుగా నటించడం కోసం ఒక ఇన్ఛార్జీని పెడుతున్నారు. మీకు డీకే శివకుమార్ అక్కడ సిద్ధరామయ్య గొడవ వస్తుంటే కూడా అక్కడ కూడా ఒక డ్రామానే కదా నడుస్తుంది. డీకే శివకుమార్కి లెక్క ప్రకారం ఇప్పుడు ఇవ్వాలి పదవి ఇంకో 2-3 నెలల్లో. ఇవ్వకుండా అక్కడ డీకే శివకుమార్కి చల్లార్చే వ్యవహారం ఒకడు చూస్తున్నారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ పెట్టారు. అట్లాగే ఇక్కడ ఒక కమిటీ పెట్టారు. తద్వారా డైవర్షన్ టాక్టిక్స్. షర్మిలకే నాయకత్వం, ఇంకా అందులో తిరిగేమి లేదు. కాకపోతే ఏంటంటే షర్మిల ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటోంది. అక్కడ వాళ్ళని వదిలేస్తే అంటే షర్మిల వాళ్ళతో ఓ రకంగా తను పోటీ చేస్తే కనుక జగన్ అనుకూల ఓట్లు చేర్చడం కంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీలుస్తానేమో అని భయం వేసినట్టుంది ఆవిడికి. క్రిందటిసారి అనుకున్నది ఏంటంటే జగన్ వ్యతిరేక ఓట్లు చేల్చి జగన్ అనుకూల ఓట్లు తను చీలుస్తాను. తెలుగుదేశం కూడా ప్రోత్సహించింది అప్పుడు షర్మిల్ని. కాకపోతే షర్మిల చీల్చిన ఓట్ల వలన జగన్ ఓడిపోలేదు కదా, అవినాష్ ఓడిపోలేదు కదా. పైగా తెలుగుదేశం వ్యతిరేక ఓటు కూడా కొంత చీలినట్టు అనే ఫీలింగ్ ఉంటుంది కదా కొంత. అంటే ఇక్కడ తెలుగుదేశం ఇంకొక ఓట్లు అటు పోయినాయి. అప్పుడు ఈ ట్రిప్ అట్లా పోకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అన్నమాట.